మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఏంటి కరివేపాకు పెట్టింది అనుకుంటున్నాను కదా. నేనైతే కరివేపాకుతో అయితే కారపొడి అయితే చేస్తున్నాను. ఇది మా అమ్మ నేర్పించింది చిన్నప్పుడు. ఎలా చేయాలని కూడా చూపిస్తాను రండి. ఇదైతే బాగా కడిగి పెట్టేసుకోవాలి, ఫ్యాన్ దగ్గర క్లాత్ వేసుకొని. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇదంతా బాగా ఆరనివ్వాలంటే ఎండలో కాదు, మామూలుగా మనం ఫ్యాన్ దగ్గర వేసుకొని ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసాను. ఇది ఏదో చూపిస్తాను రండి. ఫస్ట్ ఎండుమిరపకాయలు కలిపి వేసేసుకుందాం. ఎండుమిరపకాయలు కలిపి వేస్తాం కాబట్టి చికెన్ కడాయి ఇలా కలిపేసుకోవాలి. ఇందులో అయితే పెట్టేసుకోండి. బ్లాక్ అండ్ కలర్ కూడా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఇది కొంచెం మిక్సీ జార్లో తీసేసుకోవాలి. ఇంకా గోల్డెన్ కలర్ అయితే రాలేదు. ఇంకైతే చిన్నపిల్లలకి ఇంకా ఎవరైనా ఇడ్లీలోకి, అట్లలోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి పెట్టినా ఎక్కువ కారం అనేది ఉండదు మనకి. ఇవన్నీ కలర్ అయితే వచ్చేస్తుంది కాబట్టి మనం తీసేసుకోవాలి. తీసి ఇలా మిక్సీ జార్లో అయితే స్టోర్ చేసేసుకోండి. ఇవన్నీ కలర్ ఇంకా మనకి ఆయిల్ ఉంది కాబట్టి చూపిస్తుంది. మీరు కాలి గింజలు ఏమి తీసుకోవాలి. ఇదిగోండి ఆవాలు ఒక స్పూన్ వేసుకోండి. ఆవాలు మీకు కనిపిస్తుందో లేదో, ఇదిగోండి ఆవాలు అయితే ఒక స్పూన్ వేసుకోవాలి. చింతపండు, ఇదిగో నిమ్మకాయ చింతపండు అయితే మిక్సీలో వేసేసుకోవడమే. పప్పు దినుసులు అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఇదిగోండి మన తాలింపు గింజలు, జీరా ఇవన్నీ కలిపి వేసుకున్నాం కాబట్టి ఇలా వేసుకోవచ్చు. వేసాను కాబట్టి ఎన్ని చాలా కలిపేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇది కూడా గోల్డెన్ కలర్గా వేసుకోవాలి. చిన్నపిల్లలకి చాలా, చిన్నపిల్లనే కాదు పెద్దవాళ్ళకి చాలా మంచిది పెడితే. ఇలాగని గోల్డెన్ కలర్ అయితే రావాలి. ఇది కూడా ఇలా రావడం వల్ల చాలా అయితే అంటే ఇది బాగా ఇవ్వాలి. అప్పుడే మనకు టేస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. ఉడికిన ఒక ఫ్రై చూద్దామండి. ఆ తర్వాత ఏంటండి మిక్సీ జార్లో చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక కాయ అంటే మీడియం సైజు. ఆ తర్వాత ఏం తీసుకోవాలంటే ఇవ్వండి చింతపండు అయితే వేసాను కాబట్టి నిమ్మకాయ చింతపండు సైజు తీసుకోండి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు అయితే ఇచ్చేసాను కదా. ఆ తర్వాత ఇదిగోండి సాల్ట్ అయితే ఏమాకండి, ఇలా కలుపుకుంటే మీ ఇంట్లో ఇది వేసేసుకోండి. చక్కగా కల్లుప్పు పడే టేస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కల్లుప్పు వేసేసుకోండి. ఆ తర్వాత అయితే ఇది తీసేసి కరివేపాకు అయితే వేసేద్దాం. చూద్దామండి ఇంకా అవ్వలేదు. చేసుకున్న తర్వాత ఎలా వస్తుంది నాకు కామెంట్ చేసి. చాలా బాగుంటుంది ఇది అసలు. మా మమ్మీ చిన్నప్పుడు అయితే నాకు నేర్పించేది. అలా చూసి ఇలా ట్రై చేస్తున్నాయి. ఫస్ట్ టైం ట్రై చేయడం. ఆల్రెడీ మా మమ్మీ ఒకసారి డబ్బా చేసి పంపించింది, అది చూపిస్తాను నేను. ఇదిగోండి మా మమ్మీ చేసి పంపిస్తూ ఉంటుంది. అనేది అయిపోయింది. పద్దాక మమ్మల్ని ఏమడుగుతామండి, మేమే చేసుకుంటే బాగుంటుందని నేనే చేసుకుంటున్నాను. మనకి ఎక్కువ ఇడ్లీలోకి, కారపొడికి అంటే అట్లు వేసుకున్నప్పుడు గుడ్ల మీదకి ఇలాంటి పనికి వస్తుంది చక్కగా. ఇవన్నీ గోల్డ్ కలర్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఉడకాలి, ఇంకొద్దిగా హాఫ్ అన్ అవర్ పెడితే అయిపోద్ది. గోల్డెన్ కలర్ అయితే వచ్చేస్తుంది. తీసేద్దాం రండి. ఎందుకంటే గోల్డెన్ కలర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడే తీసేస్తున్నాం. చక్కగా తీసుకొని మిక్సీ అయితే కొట్టేసుకోవాలి. తర్వాత కరివేపాకు అనేది వేసుకోవాలి. ఇవన్నీ తీసేసాను. ఆ తర్వాత ఏంటి కరివేపాకు ఇదంతా వేసేసుకోవాలి చక్కగా. ఇలా చెప్పాను కదా, అలా ఆకులన్నీ వేసేసుకోవాలి. అయితే వేసుకోవాలి. ఎక్కువ నొక్కకుండా ఇలా పై పైన వేస్తే బాగుంటుంది.
పల్లీలు చూడండి ఒకసారి, పల్లీలు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఆ తర్వాత అయిపోతామండి ఇదైతే మిక్సీ కొట్టేసుకోవాలి. నేనైతే కప్తో తీసుకున్నాను. ఇప్పుడైతే సాల్ట్ కల్లుప్పు అయితే నేనైతే స్పూన్తో వేస్తున్నాను. నేనైతే 2 స్పూన్ వేసాను చాలు మనకి ఎక్కువగా. 3 స్పూన్ అంటే 2.5 సగం వేసాను. మీకు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. ఇవ్వండి. ఆ తర్వాత ఇవ్వండి చిల్లిపాయలు ఇలా ఒలిచిపెట్టే ఇవాళ మాకు ఇలా పక్కపక్కల పచ్చిగా ఒలిచి పెట్టేసేయండి. ఇంకా ఏం చేయాలంటే చక్కగా మనం అంటే ఒక నూరిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అది నూరడమే అంతే. ఇవ్వండి కరివేపాకు అయిపోతే మళ్ళీ ఇంకోసారి కలిపేసుకున్నాం. ఇలా కలిపేసుకుంటే కింద అయినాక పైకి లాగేయడమే చక్కగా. ఇంకొక 5 మినిట్స్ అలా మిక్సీ కొట్టేద్దామండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఎక్కువ 5 మినిట్స్ కూడా ఎక్కువ టైం కూడా పట్టదు. మనకి 5 నిమిషాలు చక్కగా అయిపోద్ది. మనం వేడి రైస్లో చక్కగా నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో చూపిస్తానండి. మిక్సీ కొట్టేసుకున్నాం. ఇదిగోండి కచ్చా పచ్చగా అయితే నూరేసాను మామూలుగా మిక్సీ పీడాకి. ఇవ్వండి నూరితే నూరుతుంది. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇవ్వండి చిల్లిపల్లి ఇంకోసారి వేసేది మళ్ళీ ఇంకోసారి ఒక రౌండ్ మిక్సీ కొట్టాలి. అది కూడా చూపిస్తాను చూడండి. ఇవ్వండి చిల్లిపల్లి కూడా వేసి మిక్సీ కొట్టేశాను. బాబా టేస్ట్ వాసన అయితే ఎంతో బాగా వస్తుంది అసలు. అది కూడా ఘాటు. అన్నీ చక్కగా ఇలా అయితే కొట్టేసుకోవడం. నాకు ఇది అంటే చూడండి ఎంత బాగుందో అసలు. సత్యం చెప్తాను టేస్ట్ ఎలా ఉందో. సూపర్ అసలు. ఆ తర్వాత కరివేపాకు చూద్దాం. ఇంకా ఉడకలేదు ఇది. ఒక 50 మినిట్స్ ఆగి మళ్ళీ కలిపి ఒకసారి మిక్సీ కొట్టేద్దాం. అది కూడా ఇవన్నీ ఇలా తెంపితే పొడిగా రావాలి. అప్పుడు మనం మిక్సీలో వేసేసుకోవాలి. నేనైతే స్టవ్ అనేది ఆఫ్ వేసా. ఇవన్నీ చాలా బాగుంది కదా టేస్ట్. నాకైతే రుబ్బు రోల్ లేదు, లేదా దాంట్లో నూరుకుంటాను. మీకు అది లేదు కాబట్టి నేనైతే మిక్సీలో వేసేసుకుంటాను. కరివేపాకు ఎలా వేస్తారో చూస్తారండి. ఇవన్నీ కరివేపాకు ఒకసారి వేసేసుకొని మళ్ళీ ఇంకోసారి మిక్సీ కొట్టేసుకుందాం చక్కగా. ఎలా వచ్చింది నాకు వీడియోలో అయితే పెట్టండి. చాలా బాగా రిజల్ట్ అయితే చక్కగా కనపడుతుంది. చాలా బాగుంటుంది ఇది. మీరే ఇంకోసారి నాకు కామెంట్ చేసి మళ్ళీ పెట్టండి అంటారు. అంత బాగుంటుంది ఇది. చిన్నప్పుడు మా నాన్న పెడుతుంటే మేమే అనుకున్నాం మా మమ్మీ. ఇప్పుడు మాకు అది అలవాటు అయింది. ఇప్పుడు ఇది మనం బయటకు ఫుడ్ తెచ్చుకుంటే కానీ ఇలా చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. ఒకసారి మిక్సీ కూడా కొట్టి చూపించేస్తాను మీకు. ఇవన్నీ ఎంత బాగుంది చూసారు అసలు. ఇప్పుడైతే మనం పల్లీలు అయితే వేసుకుందాం. మిక్సీ జార్లో అయితే స్టోరేజ్ చేసుకున్నాం కదా, ఇలా బయట పెట్టేసుకుని చక్కగా మన గాలికి అయితే చక్కగా అలా వాటర్ అన్నీ లాగేస్తుంది కరివేపాకులో ఉన్నదంతా. ఇలా పెట్టేసుకోండి. మన ఫ్యాన్ దగ్గర అయినా మన డబ్బాలో స్టోర్ చేసుకుని ఇలాంటి డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టేసుకొని మన ఫ్రిడ్జ్లో అయినా బయటైనా పెడితే ఎప్పటికీ పాడవద్దు. బయటైనా పాడవద్దు, ఇంట్లో అయినా ఎక్కడ పాడవద్దు. మీరు చక్కగా పెట్టేసుకున్నా అంటే ఫ్రిడ్జ్లో ఉంటే ఏంటంటే ఆ వాసన అదంతా కమ్మతనం అలాగే ఉంటుంది. బయట పెట్టడం వల్ల మనకి ఇదంతా స్మెల్ అంతా వెళ్ళిపోయి ఇక ఏదో ఒక రకంగా ఉంటుంది. మన ఫ్రిడ్జ్లో అయితే పెట్టడం మంచిదే కాబట్టి నేనైతే ఇలాంటి డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. మీరు కూడా అలా పెట్టేసుకోండి. ఇదిగోండి పల్లీలు అయితే వేస్తాను. పల్లీలు చూస్తాను. పల్లీలు అయితే వేసేది నేనైతే కప్పు నిండా తీసుకున్నాను. ఇలా అయితే వేసుకోవాలి మనకు తగ్గినంత. పల్లీలు అనేది ఇలా వేసుకోండి. ఆ తర్వాత
మనకి ఎంత ఆయిల్ కావాలంటే అంత ఆయిల్. ఇది ఆయిల్ అవసరం లేదు కాబట్టి దానికి ఆల్రెడీ ఆయిల్ వేసాం కాబట్టి ఒక స్పూన్ వేసేసుకుంటే చాలు. ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకోండి చక్కగా. ఇవన్నీ వేగిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మనం తీసుకుని అదంతా కారపొడి ఇంకోసారి మిక్సీలో పెడితే బాగుంటుంది. అది కూడా చూపిస్తాను చూడండి. నేను వేసుకున్నామంటే మనం బయటకు వెళ్ళక చక్కగా ఇంట్లోనే ఉంటుంది. ఇంకా మీరు ఏం కావాలో అడిగితే నేను అన్నీ పెడతాను. నాకు ఇలాగే సపోర్ట్ చేస్తున్నాను ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ. నాకు ఇలా సపోర్ట్ చేస్తే చాలా వీడియోస్ అనేది నేను సెండ్ చేయగలను, పెట్టగలను కూడా. ఇది ఒకసారి తిని మీరే ఒకసారి చెప్తారు నాకు అంత బాగుంటుంది. కరివేపాకు పొడి చాలా బాగుంటుంది. మా మమ్మీ పంపించింది, అది అయిపోయింది చెప్పాను కదా. అందుకని ఇక మా ఆయన అయితే కూరగాయలు తెచ్చేటప్పుడు తెచ్చారు ఇంకెక్కువ. ఇంకేం చేస్తాం, అది పాడైపోద్ది కాబట్టి నేను అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉంది ఏంటో కూడా నాకైతే కామెంట్ చేసేయండి. సిమ్లో అయితే అవ్వదు కాబట్టి మనం హై మంట అయితే పెట్టేసుకుందాం చక్కగా. ఎందుకంటే ఇలా మంట పెట్టేసుకొని కింద చక్కగా ఇలా అయితే మనం అయితే ఇవన్నీ బాగా అంటే గోల్డెన్ కలర్ కూడా మనం కలుపుకోవాలి. గోల్డెన్ వచ్చేలా కలిపేసుకుంటే చక్కగా మనకి అనేది స్టోక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. పల్లీలు వేసుకోవడం వల్ల మనకి నోటి తినేటప్పుడు చక్కగా తగ్గుతుంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి తినని వాళ్ళు కూడా తింటారు. ఒకసారి చూడండి మీరే. కరివేపాకు అనేది చాలా మనిషికి చాలా మంచిది. చాలామంది తినరు కాబట్టి ఇలా చేసి పెట్టేసినా మనకు గుడ్డు వేసినప్పుడు అట్లలో కారపొడిలా చెల్లేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. గోల్డెన్ కలర్ ఇంకా వస్తుంది గుడ్డుకాలి. ఇలా అయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత వేసుకోవడమే. తీసేసుకొని మనం మిక్సీలో వేసుకొని కొట్టేసుకుందాం. ఇలా కొట్టాలని కూడా చూపిస్తాను రండి ఒకసారి. అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం. ఇదిగోండి స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఆఫ్ చేసిన తర్వాత ఇదిగోండి మిక్సీలో మళ్ళీ స్టోర్ చేసుకొని, మిక్సీలో ఏం లేదు కాబట్టి ఒకసారి స్టోర్ చేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి మిక్సీ కొట్టేసుకుంటే మనకి ఇదిగోండి ఇలా వేసేసుకోవడమే. చక్కగా మనకి ఎంత తీసుకున్నా ఏంటి ఆ కప్పుతోనే అన్నీ తీసేసుకోవాలి. ఇది ఇలా వేసేసుకొని చక్కగా మిక్సీ కొట్టేసుకుంటే చాలా బాగుంటుంది. పల్లీలు అదేంటి కరివేపాకుతో పల్లీలు వేసుకుంటారు అనుకుంటారేమో. మేమైతే వేస్తాం. మరి మేము వేయకపోతే మీరు ఫిక్స్ చేసేయచ్చు, అలాంటి ఏం లేదు. వేయాల్సింటే వేయచ్చు, లేకపోతే లేదండి. నేనైతే వేసుకున్నాను కాబట్టి నేను వేసేసుకున్నా. పల్లీలు వేస్తేనే ఇంకా బాగుంటుంది టేస్ట్. వేయకపోతే ఫిక్స్ చేసేయండి, లేకపోతే మీకు ఇష్టం లేకపోతే ఇలా వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా మిక్సీ కొట్టేసుకొని మెత్తగా మిక్సీ కొట్టుకోవాలి. ఆ మెత్తగా కొట్టిన మిక్సీలో ఇదంతా మళ్ళీ ఒకసారి వేసేసుకొని ఫ్యాన్ దగ్గర పట్టుకుని కలిపేసుకొని ఇలా డబ్బాలు అయితే స్టోర్ చేసుకొని మనకి నాకైతే 2 డబ్బాలని వస్తాయి. మా మమ్మీ వాళ్ళకి వస్తాను ఇంకో డబ్బాలో. ఇలా వేసేసుకొని చక్కగా మనకి నెయ్యి వేసుకొని మార్నింగ్ లెగేసింగానే అన్నంలో వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మనకి ఎప్పుడు నోరు చేదుగా ఉన్నాయి ఇలా తింటే కూడా మనకి బాగుంటుంది. చూడండి ఎలా ఉంది ఏంటంటే కూడా. ఇదేదో మిక్సీ కొట్టిందో చూపిస్తాను చూడండి. ఇదిగోండి పల్లీలు అయితే కొట్టేసాను. అది కరివేపాకు కూడా వేసి కొట్టేసాను చక్కగా. ఇలా చక్కగా కలిపేసుకోవాలి. ఒక 15 మినిట్స్ ఫ్యాన్ దగ్గర పడితే చక్కగా మనకి ఇదంతా కలర్ అనేది మారుతుంది. చూపిస్తాను అది కూడా మీకు. లాస్ట్ వరకు చూస్తేనే మనకి ఏదైనా అర్థమవుతుంది కాబట్టి ఇలా చూడండి. ఇలా అయితే పెట్టేసుకోవడమే. మనకి ఎన్ని వేసుకోవాలంటే అన్ని స్టోక్గానే ఉంటుంది, ఎప్పుడు పాడవదు మనకి. ఇలాగా కలర్ చాలా చేంజ్ అవుతుంది తర్వాత, అది కూడా చూపిస్తాను మీకు. ఇలా అనేది కలిపేసుకోవాలి. నేను ముందే ఒకసారి తిరిగి చూపిస్తాను నేను ఎలా ఉంది ఏంటో. ఆహా సూపర్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటో నాకు కామెంట్ చేసి కూడా లైక్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వాచింగ్.